హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ అయితే నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మనం అనుకున్నది ఏదైనా జరిగితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇవాళ నాకు అదే ఎక్సైట్మెంట్ అండ్ అదే హ్యాపీనెస్. ఆల్మోస్ట్ విషయం తెలిసిపోయింది, లీక్ అయిపోయింది. బట్ స్టిల్ ఎపిసోడ్ వరకు అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. అదే భరణి గారు ఇంటూ ద హౌస్ అన్న విషయం ఇంకా డిక్లేర్ కాలేదు. బట్ హోప్ అయితే వచ్చేసింది. విషయం ఏంటంటే ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మాధురి గారు విషయం నిన్న జరిగింది కదా, నాకు అది అస్సలు నచ్చలేదండి. మాధురి గారు ఆకలేస్తుందంటే 2 చపాతీలు తిన్నాను, ఇంకొకటి అడిగాను, లేదని చెప్పావు, చాలా బాధ అనిపించింది. అంటే నిజంగా ఎందుకు ఇలా అవుతుంది బిగ్ బాస్ హౌస్లో? అంటే ఇన్ని రోజులు లేదు, అంటే రేషన్ మేనేజర్ మారిన తర్వాతే ఇలా అవుతుందా? అంతకు ముందు కూడా తనుజ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు సంజన గారి విషయంలో ఇదే ఇష్యూ వచ్చింది. ఆవిడ కొంచెం పోపు వేసుకుంటాను అంటే ఆవిడ లేదు అనడం, ఆ తర్వాత ఆవిడ లోపల నుంచి తీసి చూపించడం, దానికి నాగార్జున గారి తనుజని సపోర్ట్ చేయడం, ఆ టైంలో కూడా నాకు నచ్చలా. సంజన గారు చాలా విషయాలలో ఆవిడ చేసిన పనులు ఎవరికి నచ్చవు, కానీ ఆ టైంలో మాత్రం ఆ పర్టికులర్ టైంలో తనుజనే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఉండి అన్న ఎల్లుల్లిపాయలు డబ్బాల్లో ఉండి వారం వారం వస్తూ ఉంటాయి. ఎల్లుల్లిపాయలు రోజుకి ఉల్లిపాయలాగా కోసి వేయం కదా, ఉండి కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అని అప్పుడు అన్నాను. అండ్ ఇప్పుడు కూడా నిన్న సంజన గారు తింటూ ఉంటే ఎంతన్న వేసుకున్నారు మీరు అని అడిగింది చూడండి. హాస్టల్ అంటే అనాథాశ్రమం అని కూడా అనకూడదు, ఎందుకంటే అనాథాశ్రమాల్లో ఇప్పుడు చాలామంది డొనేషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవనే అనుకుంటా. సో హాస్టల్లో పిల్లలకి 1 స్పూన్ అన్నం, ఇంత కొంచెం కూర పచ్చడిలాగా వేసి ఎంత ఇస్తే అంతే తినాలి. రెండోసారి అడిగితే అన్నం ఉండదు, గట్టిగా అడిగితే కొట్టడాలు, ఇలాంటివి అప్పుడెప్పుడో హాస్టల్స్లో పిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇప్పుడైతే రీల్స్లో రావడం ఇలాంటివి చూసాం. ఒక రీల్ చూసాం ఎప్పుడో, అది టిక్టాక్ టైంలో అనుకుంటా. ఆ పిల్ల అన్నం పెట్టమంటే ఆవిడ కొట్టే విధానం అలాంటివి చూసాం. సేమ్ నాకు ఇవి బిగ్ బాస్ హౌస్ చూస్తే తనుజ రేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎందుకు ఉంచుకొని ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఇంకొంచెం రైస్ వండొచ్చు కదా, బిగ్ బాస్ని అడగొచ్చు కదా. బిగ్ బాస్ మాకు సరిపోవట్లేదు. నిన్న కూడా నేను ఇదే మ్యాటర్ మాట్లాడా. సరిపోని ఫుడ్ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ అయితే నాకు తెలిసి మరీ అలా మార్చారు. లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి నాన్ వెజ్ ఇవ్వలేదు, ఒప్పుకుంటా. దాని గురించి అయితే నేను అడగడం జరిగింది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కావాలి. కేవలం ఎగ్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ అయితే రాదు, వీక్లీ కనీసం వాళ్ళకి నాన్ వెజ్ ఉండాలి అని. ఓకే, ఇప్పుడు రైస్ సరిపోవట్లేదు, ఒక చపాతీ అడిగితే ఇవ్వట్లేదు అన్న విషయం వింటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిన్న ఆవిడ సంజన గారు తింటుంటే ఈవిడ అండము, ఆవిడ అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోవడం ఫుడ్ విషయంలో, అది కూడా ఆ సంజన గారు చేసిన కొన్ని పనులు నచ్చవు. ఓకే, ఏంటది రైస్ తింటుంటే ఏది పడితే తీసి తినేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. బట్ రైస్ తింటుంటే కూడా అలా ఇది చేసేయడం ఏంటి? టూ బ్యాడ్ కదా. ఆ ప్లేస్లో నువ్వుంటే తనుజ, ఈ విషయంలో నేను మాత్రం నాగార్జున గారు ఈ వీకెండ్ ఏమంటారని వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా అనాలి, ఈ పిల్ల ఇంకొకసారి ఫుడ్ డిపార్ట్మెంట్లోకే వెళ్ళకూడదు నన్ను అడిగితే. ఏంటది కొలతలేసి వడ్డించడం, తర్వాత నన్ను అడుగుతారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నావు, అందరికీ కరెక్ట్గా వడ్డించు, నిన్నెందుకంటారు బిగ్ బాస్ చూస్తాను నేను కూడా. సరే, అస్సలు నచ్చలే పాపం. ఇమ్మానియల్ అటే మాట్లాడాలా ఇటు మాట్లాడాలా, పొద్దున్న నుంచి ఆవిడ మాధురి గారు ఏమి తెల్లా, నాకు వద్దని చెప్పి కూర్చున్నారు ఆవిడ. కనీసం ఈ అమ్మాయి వచ్చి ఎందుకు తినలేదు, అంత ఇదిగా ఉండింది కదా. ఇలా ఉంది కదా ఆమెతో. ఇప్పుడు అర్థమవుతుందా ఎవరిది రియల్ ఎవరిది ఫేక్ అని? మాధురి గారు సో కాల్డ్ సెలబ్రిటీ హోదాలో వెళ్ళారు, నాకు అది నచ్చలేదు అనడం నిజమే. కానీ ఆవిడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు, ఆడే విధానం కావచ్చు, ఆవిడ పర్ఫెక్ట్గానే ఉన్నారు. అందుకే బిగ్ బాస్ ఇప్పటికీ ఆవిడకి 4-5 సార్లు సంచాలక్గా ఇచ్చారు. ఎందుకు? ఆవిడ కరెక్ట్గా సంచాలక్గా ఆవిడ కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి. అవునా కాదా? మీరే చెప్పండి. ఇవాళ ఆడిన 3 టాస్కుల్లో కూడా సంచాలక్ మాధురి గారే, ఆవిడే సంచాలక్. ఇవాళ అడిగిన టాస్క్లు
పక్కన పెడితే ఈ ఫుడ్ విషయం మాత్రం చాలా ఘోరం. దీని గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇమ్మానియల్ వచ్చి, భరణి గారు వచ్చి, ఆవిడ తినకుండా మనం తినడం ఏం బాగుంది అని చెప్పండం, తనుజతో వెళ్ళి అడిగితేనేమో నాకేం తెలియదు, పొద్దున్న రైస్ తీసేసి పెట్టేసింది, పెట్టిన తర్వాత ఆవిడ పక్కన పెట్టేయండి, నాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడింది. అంటే పెట్టేయండి ఒక పక్కన, అంటే ఒక బాక్స్లో కూడా కాదు, ప్లేట్లో వేసి పెట్టేసి తింటే తిను లేకపోతే మానే. ఇదేనా ఒక హౌస్ మేట్గా? పోనీ ఎవరో కాదు, అంతవరకు నీ పక్కనే ఉండి, నీకే సపోర్ట్ చేసి, నీతోనే మాట్లాడి, నీతోనే ఉండి, ఇవాళ నాన్న వచ్చాడు పక్కకి వెళ్ళిపోతావా? పాపం ఆయనది కాదు తప్పు, నువ్వే బాండ్స్ ఒకరు వస్తే ఒకరిని పక్కన పెడతావు. ఎవరి వల్ల నీకు మంచి ఇది వస్తుందో, హైప్ వస్తుందో వాళ్ళని పక్కన పెట్టుకుంటావా తనుజ? ఇదేనా నీ వాల్యూస్? ఫేక్ వాల్యూస్ నీవి. నిజం చెప్పాలంటే దివ్య టాప్ 3లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. టాప్ 5 కూడా కాదు, టాప్ 3లో ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయి మాట కావచ్చు, చేతలు కావచ్చు, ఆట కావచ్చు, ఇవాళ ఎంత బాగా ఆడింది దివ్య. అతను గేమ్స్ టాస్క్లోకి వెళ్ళిపోదాము. టాస్క్ విషయానికి వస్తే బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు. నిన్నటి గేమ్ అయితే రద్దు చేసేసారు. వావ్, సూపర్ అనిపించింది. నిన్న ఆడిన గేము భరణి గారు దెబ్బ తాకడం, మళ్ళీ లోపలికి రావడం, ఇవన్నీ చూసాం కదా. రద్దు చేసేసారు. ఇవాళ ఇంకొక గేమ్ పెట్టారు. అక్కడ ఏంటంటే ఒక క్యూబ్ లాంటిది ఇచ్చేసి ఒక స్టిక్తో అక్కడ పజిల్ గేమ్ ఉంటుంది కదా, పజిల్ గేమ్ లాగా తీసుకెళ్ళి 5 కార్నర్స్ ఉన్నాయి, 5 కార్నర్స్ ఉంటాయి. 5 కార్నర్స్కి 5 క్యూబ్స్ లాంటివి పెట్టాలన్నమాట. నిజం చెప్పాలంటే అది చాలా బ్యాలెన్స్డ్గా ఆడాలి, చాలా బుర్ర పెట్టి ఆడాలన్నమాట. దానికి భరణి గారి ఆరోగ్య రీత్యా డాక్టర్ ఇచ్చిన ఇది ప్రకారంగా ఆయన ఎవరినైనా సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చు. సో భరణి గారు నిఖిల్ అని అనుకున్నారు, ఎందుకంటే మంచి హైట్ ఉన్నాడు అబ్బాయి, బ్యాలెన్స్ చేస్తాడు అనుకున్నారో ఏమో. సో దివ్య అండ్ నిఖిల్ అనుకునే. దివ్య నేను చేసి తను మొత్తానికి ఒప్పించేసింది భరణి గారిని, నేను ఆడతానని. భరణి గారికి అయితే అసలు నమ్మకమే లేదు దివ్యని, ఎందుకు అంటే తన మాట ఇది చేయక పంపించారేమో కానీ భరణి గారికి అయితే అసలు నమ్మకం లేదు. నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది దివ్య ఆడుతుంది ఆ గేమ్ అని. ఇక్కడేమో మన శ్రీజ వెళ్ళింది, ఒక స్టిక్ ఇచ్చారు, ఆ స్టిక్ మీద ఆ క్యూబ్ పెట్టి దాన్ని అలా తిప్పి తీసుకెళ్ళి పెట్టాలి. ఫస్ట్ అటెంప్ట్లో పడిపోయింది, సెకండ్ అటెంప్ట్లో దివ్య పెట్టేసింది. మొత్తం 5 పెట్టి బెల్ కొట్టాలన్నమాట. ఇది రౌండ్ విన్ అయినట్టు. లోపల వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఇస్తారు, అక్కడ హౌస్ ఉందన్నమాట, అంటే ఆ హౌస్లోకి వెళ్ళటానికి మార్గం అన్నట్టు. ఆ హౌస్ మీద వాళ్ళ ఫ్లాగ్స్ పెడుతూ ఉండాలి. సో ఈ గేమ్లో మాత్రం ఒక్కటి కూడా పెట్టలేకపోయింది మన శ్రీజ. నోరుంటే సరిపోదమ్మా, బుర్ర కూడా ఉండాలి. నువ్వు అంటావు కదా ఒకరికి బుర్ర అంటే బ్యాలెన్స్ చేయడం కూడా రావాలి. అగ్ని పరీక్షలో ఏదో వచ్చేసావు, ఒక్క గేమ్ అయినా ఆడావు, ఒక్క గేమ్ అయినా గెలిచావా ఇండివిజువల్గా? ఒక్క గేమ్ నీకు వచ్చింది అవకాశం. ఎప్పుడు సంజన గారిని కెప్టెన్ చేయడానికి ఇట్లా నించున్నావు అక్కడ, అంటే అక్కడ నిన్నెవరో టార్గెట్ చేయలేదు కాబట్టి నించున్నావు, నీకు నువ్వుగా కాదు. ఓకే, రీతుతో ఒక గేమ్ ఆడావు, అందులో కూడా ఏమంటారు ఈవిడ ఫ్లోరా గారికి ఇచ్చేసావు, అందులో కూడా నీకు ఒక బాల్ వచ్చింది, అది కూడా కరెక్ట్గా ఫోకస్లో వేయలేకపోయావు. ఇలా చాలా ఉన్నాయి. 2 బాల్స్ అయితే ఫ్లోరాకి ఇచ్చావు. ఆ ఒక్క గేమ్లో కరెక్ట్గా ఆడేవేమో అనిపించింది. ఆ తర్వాత ఎక్కడ కూడా నువ్వు ఇండివిజువల్గా ఆడినట్టు నాకు అనిపించలేదు. అండ్ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ అంటే మామూలు విషయం కాదు, డబల్ ధమాకా లాగా నోరేసుకొని వచ్చేసావు కదా. మరి ఆట విషయంకి ఏమైంది? అది కూడా డబల్గానే ఉండాలి కదా, ఎందుకు ఆడలేదు? ఇదే కదా నిన్న నేనే బాధపడ్డా. అరే ఈ అమ్మాయి లోపలికి రావాలి, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా వెళ్ళాలి, మామూలుగా హౌస్ మేట్స్ ఓటింగ్తో వెళ్ళిపోయింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన నేనే, నువ్వు హౌస్లో ఒక రాగానే మా దివ్యలక్క అదే మాధురి గారి మీద, తనూజ మీద, కళ్యాణ్ మీద విరుచుకు అవసరమా నీకు? నీ పనేదో నువ్వు చూసుకుంటే ఇదిగో ఈరోజు నీ పని నువ్వు కరెక్ట్గా చేసేదానివి. ఇలా నోరేసుకొని పడిపోతే కాన్సన్ట్రేషన్ పోతుంది, ఫోకస్ పోతుంది అని అనిపించింది వాళ్ళైతే నాకు. సో దివ్య అయితే చాలా బాగా ఆడింది. భరణి గారు అయితే బ్లాంక్ అయిపోయారు, ఇంత బాగా ఆడింది దివ్య అని అందరూ కూడా చాలా హ్యాపీ. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఇమ్మాన్యుయల్ కామెడీ స్కిట్స్ అయితే చాలానే ఉన్నాయి. పవన్ అండ్ రీతుతో కొన్ని ఇమ్మాన్యుయల్ ఫన్ చేశాడు, అది నాకు పెద్ద టాపిక్ ఏం కాదు, అది అందరూ ఎంజాయ్ చేసేదే. బట్ నెక్స్ట్ గేమ్ ఏమో అక్కడ ఒక కేజ్ లాగా ఇచ్చారు. ఈ టాస్క్ చూసినప్పుడు నాకు ఇక్కడ ఎక్కడో కళ్యాణ్కి ఫేవరిజం అనిపించింది.
బిగ్ బాసే కళ్యాణ్కి ఫేవర్ చేస్తున్నాడు, అదే శ్రీజకి ఫేవర్ చేస్తున్నాడా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ కళ్యాణే వెళ్తున్నాడు కాబట్టి కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య అది. ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ ఆర్మీలో ఇలాంటివి ఎన్నో చేసి అబ్బాయి ఆర్మీకి వెళ్ళిన అబ్బాయి కాబట్టి ఆ కేజ్లో ఎంత ఇరుకులోనైనా, ఎంత ముళ్ళుల్లోనైనా, ఎంత పొదల్లోనైనా, మట్టిలో కావచ్చు, నీళ్ళల్లో కావచ్చు, ఎక్కడైనా వెళ్ళి అబ్బాయి అవన్నీ విన్ అయిన తర్వాతే అబ్బాయి ఆర్మీలోకి వెళ్ళాడు కాబట్టి అబ్బాయికి చాలా ఈజీ టాస్క్ ఇది. సో అలానే అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఆడేటప్పుడు వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకోవాలి, శ్రీజ ఒకరిని, భరణి గారు ఒకరిని. భరణి గారు రామ్ రాథోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు, శ్రీజ యాజ్ యూజువల్ కళ్యాణి సెలెక్ట్ చేసుకుంది. సో ఫస్ట్ వీళ్ళకి ఒక పజిల్ బోర్డు ఉంటుంది, ఆ పజిల్ అనమాట వాళ్ళు ఒక్కొక్క పజిల్ క్లిప్ని తీసుకొచ్చి ఇవ్వాలి. జైలు లోపల వీళ్ళిద్దరు ఉంటారనమాట, ఎవరు కేసులో వాళ్ళు ఉంటారు జైల్లో. సో ఈ పజిల్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ డోర్ ఓపెన్ అవుతుంది, ఆ పజిల్ బ్రిక్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ సబ్స్టిట్యూట్స్ అనమాట. సో అలాగా రామ్ రాథోడ్ వెళ్ళాడు, తీసుకొచ్చాడు. మధ్యలో వీళ్ళు వాళ్ళని బ్లాక్ చేయడానికి ట్రై చేయాలి. అక్కడ ఉన్న ఏమంటారు స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ క్యూబ్ ఉంది కదా, ఏమంటారు దాన్ని ఆడుతాం కదా, ఆ క్యూబ్ వేసిన తర్వాత అక్కడ ఏ కలర్ వస్తే ఆ కలర్ స్టిక్ అనేది అక్కడ పోక్ చేయాలి, వాళ్ళని బ్లాక్ చేయడానికి ట్రై చేయాలి. రామ్ రాథోడు నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ చాలా స్టిక్స్ పెట్టాడు, అయినా కూడా రామ్ రాథోడు ఎంత బాగా దూరి ఆడి వచ్చాడంటే మామూలు విషయం కాదు. మొత్తానికి భరణి గారు కంప్లీట్ చేశారు పజిల్, ఆయన డోర్ ఓపెన్ అయింది, వచ్చేసారు. అలాగే శ్రీజ గేమ్ కోసం కళ్యాణ్ వెళ్ళాడు, రామ్ రాథోడ్ కూడా చాలానే ట్రై చేశాడు ఆపడానికి, బట్ కళ్యాణ్ తొందరగానే వచ్చేసాడు అనిపించింది. ఫైనల్గా వాళ్ళ డెసిషన్కి వచ్చేటప్పటికి ఫైనల్గా వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటి అంటే రామ్ రాథోడ్ కన్నా కూడా కళ్యాణ్ చాలా తొందరగా చేశాడు. ఏంటి అంటే భరణి గారు వాళ్ళు 8 minutes point some seconds, బట్ వీళ్ళు మాత్రం 2 minutesలో చేసేసారు. 2 minutesలో అసలు మామూలు విషయం కాదు. సో వీళ్ళు విన్ అయ్యారు ఈ రౌండ్లో. సో వాళ్ళ ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టారు. ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి పైప్ లైన్ ఉంటుంది కదా, అది ఏంటంటే అక్కడ చూసే ఉంటారు మీరు, ప్లాస్మా మీద నెంబరింగ్ ఉంటుంది, కలర్ నెంబరింగ్ ఉంటుంది. అది ఏ క్యూబ్ అంటే ఏ షేప్ అనేది వాళ్ళు కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ షేప్ కూడా గీసి ఉంటుంది ఇంకొక వైపు వాల్ మీద. కరెక్ట్గా ఆ షేపు, ఆ నెంబర్ గల షేపు అండ్ ఆ కలర్ ఉన్న ట్యూబు, ఆ నెంబర్ గల ట్యూబ్ తీసుకొచ్చి ఫిట్ చేయాలి. ఈ విషయంలో మాత్రం భరణి గారు ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ శ్రీజ యాజ్ యూజువల్ మీ ఇద్దరితో కనెక్టింగ్ ఎవరు ఎక్కువ కనెక్షన్ అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అనగానే ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు భరణి గారు. అండ్ ఇక్కడ మళ్ళీ శ్రీజ కళ్యాణ్నే సెలెక్ట్ చేసుకుంది. నాకు అనిపించింది ఈసారి పవన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండు అనిపించింది, బట్ మళ్ళీ కళ్యాణ్నే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే అబ్బాయి అలిసిపోయినాడు అక్కడ. భరణి గారు చాలా కరెక్ట్గా ఫస్ట్ రౌండ్లో దివ్య, సెకండ్ రౌండ్లో రామ్ రాథోడ్ అండ్ థర్డ్ రౌండ్లో ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అతను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ప్రతి దాంట్లో శ్రీజ మాత్రం ఫస్ట్ దాంట్లో తనే ఆడింది, ఎందుకంటే తన గేమ్ కాబట్టి, తనకు ఆప్షన్ లేదు కాబట్టి. సెకండ్ రౌండ్లో కళ్యాణ్, మళ్ళీ థర్డ్ రౌండ్లో కూడా కళ్యాణ్నే సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మంచిగా ఫిట్ చేసేసారు, సగం వరకు వచ్చేసాడు కళ్యాణ్. వచ్చేసాడు అనుకున్నాం, అమ్మో ఏమైంది ఇమ్మాన్యుయల్. నాకైతే మరి భరణి గారు రావాలనుకున్నాను, నేను వన్ సైడే ఉన్నాను, ఎవరు గెలుస్తారని చూడట్లేదు, ఈయనే గెలవాలని చూస్తున్నాను కాబట్టి అయిపోయింది అనుకున్నాం. చూస్తే స్టార్టింగ్లోనే కళ్యాణ్ రాంగ్ చేశాడు, మళ్ళీ అది పగలగొట్టి చేసే వరకు టైం వాజ్ అప్. వెంటనే అసలు ఇమ్మాన్యుయల్ నెంబర్ చెప్తుంటే మళ్ళీ మాధురి గారే సంచలక్ కాబట్టి ఆవిడ అక్కడ ఫ్రేమ్ మీద చూస్తున్నారు, అసలు ప్లాస్మా మీద మామూలుగా ఆడలేదు. ఇమ్మాన్యుయల్ అయితే వచ్చి మరి ఆయన్ని హగ్ చేసుకొని నా వల్ల నేను నిన్ను ఆ రోజు కాపాడుకోలేకపోయినా ఈరోజు నా ఆటతో గెలిపించుకున్నాను అన్న ఫీలింగ్ అనిపించింది. భరణి గారు కళ్ళమ్మట కూడా నీళ్ళు వచ్చేసాయి. యూ డిడ్ ఇట్, యూ మేడ్ ఇట్ అన్నారు. ఎందుకంటే భరణి గారు లోపలికి వచ్చేటప్పుడే ఇమ్మాన్యుయల్ని కట్టప్ప బాహుబలి అంటే అమరేంద్ర బాహుబలిని చంపేశావు, మహేంద్ర బాహుబలిని చంపేశావు, ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వచ్చారు అన్నట్టుగా చెప్పారు కదా. అసలు అది మామూలు విషయం కాదు.
ఇప్పుడేమో బిగ్ బాస్ భరణి అని చెప్పేసి, బాండింగ్స్ భరణి అని చెప్పేసి ఆ ఫ్లాగ్ తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్ చేతి మీదుగా పెట్టాలి, ఎందుకంటే ఇమ్మాన్యుయలే అది గెలిచాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ చేతుల మీదుగా పెట్టాలి అని చెప్పి భరణి గారు ఇవ్వడం, ఇమ్మాన్యుయల్ దాన్ని ప్లేస్ చేయడం అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. కట్ చేస్తే దివ్యలకు అప్పటి వరకు ఏడుస్తుంది కదా, మధ్యలో ఇమ్మాన్యుయల్ పిలిచి తనుజాతో పిలిచి మరి ఏమైందని మాట్లాడడానికి ట్రై చేస్తే తనుజ వచ్చి నాకు తెలియదు, నేనేం చేయలేదు అని మాట్లాడింది. ఇక్కడ మా దివ్యలక కూడా ఏం లేదు అంది, ఆవిడ తినలేదు, మధ్యాహ్నం కూడా తినలేదు. అప్పుడు మన ఇమ్మాన్యుయల్ సాంబార్ అన్నం ఏదో తీసుకొచ్చి తినిపించడం జరిగింది, మొత్తానికి ఆవిడ తిన్నారు. అండ్ అంతకుముందు ఇక్కడ మళ్ళీ ఫుడ్ విషయంలో డిస్కషన్ వచ్చింది. శ్రీజకి కర్రీ సరిపోలేదు, కొంచెం కర్రీ కావాలి, కర్రీ ఉందా అని కామన్గా అడిగింది. అక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు. బట్ దివ్య అండ్ తనుజ అందరికీ ఇచ్చిన తర్వాత ఇద్దాము అన్నట్టుగా, ఉండండి చూద్దాము ఒక నిమిషం అన్నట్టుగా చెప్పారు. బట్ ఆ మాట శ్రీజకి వినిపించలేదు. ఈ టైంలో నాకు శ్రీజదే తప్పు అనిపించింది. తనుజ అన్ని విషయాల్లో తప్పు అనలేము, అన్ని విషయాల్లో కరెక్ట్ అనలేము. బట్ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని ఆ పర్టికులర్ టైంని బట్టి, ఆ పర్టికులర్ మూమెంట్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కదా మనం అనలైజ్ చేయాలి. సో ఈ విషయంలో నాకు శ్రీజ తప్పని, పక్కన కూర్చున్న పవన్, సాయి వీళ్ళు అంటనే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, చెక్ చేసుకుంటున్నారు. అంటే ఇందాక చాలా కూర ఉండింది కదా అంటుంది, ఇప్పుడు అందరూ వేసుకున్నారు కాబట్టి ఉందో లేదో చూస్తున్నారు కదా అనేసి అబ్బాయిలు చెప్తున్నారు. కానీ ఈ అమ్మాయికి అర్థం కావట్లా. మొత్తానికి ఆవిడ ఆగండి అని చెప్పేసి వాళ్ళందరికీ సరిపోయిందా లేదా కప్స్లో తీసి తనూజ అండ్ దివ్య పెట్టిన తర్వాత ఆ డిష్ తెచ్చి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మొత్తానికి గౌరవ్ అండ్ శ్రీజ వేసుకోవడం జరిగింది. ఆ టైంలో శ్రీజ కొంచెం మళ్ళీ ఓవర్ చేసినట్టు, ఆమె అన్ని విషయాల్లో ఓవరే ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఓవర్ అనిపించింది. అంటే నేను పర్మనెంట్ హౌస్మేట్ని కాకపోయినా కూడా హౌస్మేట్నే కదా, నా మాటకి ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది ఈమె పాయింట్. ఆ వాళ్ళు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలియనప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి, అక్కడ దివ్య ఉంది, తనుజ ఉంది, నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఉందా అని అడిగితే మేమేం పనోళ్ళం కాదు కదా, ఒక తనుజానో దివ్యానో అని అడగాలి కదా అనేది తనుజ పాయింటే, తప్పులేదు, ఎవరిని తప్పు పట్టలేము. లాస్ట్కి నాగార్జున గారు ఏం చెప్తారో అది వినాలి అంతే, అంతకు మించి వేరేం లేదు. వీక్ వరకు వెయిట్ చేయాలి, ఈ విషయం గుర్తుంటే అడుగుతారు, లేకపోతే అలానే మాసిపోతుంది. సో ఇదన్నమాట ఇవాళ. చివరికి వస్తే మా దివ్యలక్క ఉన్న తనుజ మళ్ళీ జడలేసేసుకుంటున్నారు. ఇక్కడ నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ వైపు చూడకుండా తీసేస్తాను చూడు, జంబలక్కడ జారమిటాయా అన్నట్టు జడలేసేసుకుంటున్నారు. అప్పటి వరకు అరిచేసుకున్నారు, కరిచేసుకున్నారు, ఏడ్చేసుకున్నారు, అలిగేసుకున్నారు, ఇప్పుడేమో కలిసిపోయారు అనమాట. అంటే రీతు వచ్చి చెప్తే కానీ మన దివ్యలక్కకు అర్థం కాలేదా? బట్ స్టిల్ దివ్యలక్క మనసు మంచిదేనబ్బా, చిన్న విషయానికి అలిగిపోద్ది, చిన్న విషయానికి కోపం వచ్చింది. మంచోళ్ళకే అనుకుంటా తొందరగా కోపం వచ్చింది. అసలు ఆవిడ ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వం అనిపించింది కాసేపు నాకు. రీతు వచ్చి అనిందంట, ఏంటి అంటే మీదే ఫేక్ బాండింగ్ కాబట్టి అలా అలిగేసుకుంటున్నారు, మాట్లాడుకోవడాలు మానేసుకుంటున్నారు, మాది హెల్దీ బాండింగ్ కాబట్టి మా మధ్య అలా అలకలు మలకలు ఉండవు అని చెప్పేసి, మొలకలు మాత్రమే ఉంటాయి, అలకలు ఉండవు అని చెప్పిందంట. సో అది ఏమో తనుజ చెప్తుంది. ఇప్పుడు వచ్చి ఇమ్మాన్యుయల్ అలమ్మో వాయమ్మో మీకు దండమమ్మ అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ మాట్లాడడం జరిగింది. అసలు ఇదొక హైలైట్ అని చెప్పొచ్చు ఈరోజు ఎపిసోడ్లో. సో ఇదనమాట. మీ ఓటు ఎవరికి, భరణి గారికా శ్రీజగా? నా ఓటు అయితే భరణి గారికి. Thank you.